ఎప్పుడు ఒకటే రథాలు వేస్తే ఏం బాగుంటుందని కొత్తగా ఆలోచించి ఇలా అయితే వేసాను. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా ఈ ముగ్గు వేయడానికి రీజన్ ఏంటంటే రథసప్తమి అని చెప్పైతే నేను ఈ ముగ్గు వేస్తున్నా. ఇంకా ఈ ఫెస్టివల్ గురించి నాకు తెలిసిన కొన్ని వర్డ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇంకా ఈ ఫెస్టివల్ ఎవరిది అంటే సూర్య భగవానుడిది. ఆయన పుట్టినరోజు మనం ఈ ఫెస్టివల్ గా చేసుకుంటాం. ఎస్పెషల్లీ హెల్త్ బాగుండాలి అని. ఇంకా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి 7 జిలేడాకులు అలానే 7 రేగిపళ్ళు తీసుకొని తల మీద పెట్టుకొని తల స్నానం చేయాలి. ఇంకా మనం సంక్రాంతి పండక్కి గొబ్బెమ్మలు పెడతాం కదా, సో అవి ఎండిపోయిన తర్వాత ఈ ఫెస్టివల్ లో యూజ్ చేసుకోవాలి. సో వాటితోనే పొయ్యి వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఆవు పాలు తీసుకొని పాయసాన్ని అయితే చేసుకోవాలి. ఆ పాయసాన్ని తిప్పడానికి చెరుకు గడని మాత్రమే యూజ్ చేయాలి. ఇంకా ఈ ఫెస్టివల్ మెయిన్లీ చేసేది సూర్య భగవానుడి రథానికి. సో ఆ రథాన్ని ఎలా చేస్తాము అంటే 7 చుక్కుడుగాయలను తీసుకుని దాని రథంలా చేయాలి. అంటే ఆ 7 చుక్కుడుగాయలే ఆయన రథానికి ఉన్న 7 గుర్రాలు అని అర్థం. వాటికే మనం నైవేద్యాన్ని పెట్టాలి. ఇంకా నేనైతే ఎలాంటి సమస్యలు లేకుండా హెల్త్ చాలా బాగుండాలని అయితే దండం పెట్టుకున్నాను. చెప్పిన వాటిలో తప్పులేమన్నా ఉంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకు చెప్పాను, తెలుసుకొని కూడా చెప్పాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.